హలో అందరికీ నమస్తే అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను మరమరాలు ముంత మసాలా చేద్దామని మరమరాలు ముందుగా చిల్లు గిన్నెలో కొంచెం ఇట్లా అనుకుంటే మొత్తం పొడంతా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరమరాలు వేగిపోయినాయండి, క్రిస్పీగానే ఉంటాయి కానీ ఇంకొంచెం వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా ఉండేట్టు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం పల్లీలు కూడా మనకి ఎంత కావాలనుకుంటే అన్ని పల్లీలు వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఈ రెసిపీ చేసి చూపించానండి, కావాలంటే చూసుకోండి. మనం ఒకటేసారి ఎక్కువ పల్లీలు వేపి పెట్టుకున్నాం అనుకోండి, మనం చట్నీలకు కూడా ఇడ్లీ దోశలకు కూడా చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు అలాగే ఎక్కువ వేయిస్తూ ఉంటాను. పల్లీలు కూడా వేగిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను పుట్నాలు కూడా కొంచెం వేయిస్తానండి. పల్లీలు, ఈ పుట్నాల్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా ఇస్తే తర్వాత టమోటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఫైబరు. ఇట్లా ప్రతి ఫుడ్లో వాళ్ళకి ఈ మూడు ఉండేట్టు చూస్తే కనుక చాలా మంచిది. మనకు కూడా మరమరాలు, అలాగే పల్లీలు, పుట్నాలు వేయించి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఈ టమోటా ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నెయ్యి వేసి కలిపేస్తే వాళ్ళు వచ్చేసరికి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడే కలుపుకుంటే మెత్తబడిపోతాయి. మనం ఖాళీ ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేస్తాం, ముంత మసాలా అట్లా ఎప్పుడున్నా ఖాళీ లేదనుకోండి, అప్పటికప్పుడు స్నాక్స్ చేయలేకపోతాం కదా. అందుకని నేను ఇట్లా మినపప్పు వేయించేస్తాను సున్నుండల కోసం. అలాగే అటుకులు మిక్సర్ అలాంటిది కూడా చేస్తూ ఉంటాను. మనం గబక్కని చేయలేనప్పుడు ఇవి ఉంటాయి కదా తినడానికి. సున్నుండలు కూడా పిల్లలకి బెల్లంలో ఐరన్ ఉంటుంది, అలాగే నెయ్యిలో కొంచెం మంచి ఫ్యాట్ ఉంటుంది, మినపప్పు ప్రోటీను. రోజుకు ఒకటి పెట్టిన సున్నుండ మంచిది కదా పిల్లలకి, బ్లడ్ కూడా బాగా పడుతుంది. నేను ఎక్కువగా ముందే వేపేసుకుని ఉంచేసుకుంటాను, కావాల్సి వచ్చినప్పుడు మిక్సీ పట్టుకుని బెల్లం కలిపి నెయ్యి కలిపి సున్నుండలు చేస్తూ ఉంటాను. అంటే ఒక వారానికి సరిపడా లడ్డు చేసేస్తాను. ఇంకా ఎక్కువ మినపప్పు ఉంటే కనుక ఉంచేస్తాను. ఎక్కువగా పొట్టు మినపప్పు వాడితేనే మంచిది పిల్లలకి, దీంట్లో కొంచెం ఫైబర్ ఉంటుంది కదా. మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మాడితే లడ్డు ఫ్లేవర్ మారిపోతుంది సున్నుండది. కొంచెం దోరగా వేయించుకోవాలి, కొంచెం ఓపిక్గా వేయించుకోవాలండి. కొంచెం చాలా టైం పడుతుంది. ఎక్కువ వేగినా సున్నుండ బాగుండదు, వేగకపోయినా పచ్చివాసనతో బాగుండదు. కనుక ఈవెన్గా మంచిగా వేగించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి కమ్మగా. ఇంకా తీసేసేయాలి. ఇక్కడే బాండీలో ఉంచుకుంటే ఆ వేడికి ఇంకొంచెం నల్లగా అయిపోతాయి. వేరే ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఈ మినప్పప్పు చల్లారేలోపు దొడ్లో ఉన్న పుదీనా ఆకులు కోసుకొచ్చి కొంచెం అల్లం వేసి టీలా పెడుతున్నాను. కొంచెం చల్లగా ఉంది, తాగాలనిపించింది. నేను కాఫీ టీలు అయితే తాగను, ఈ పుదీనా టీ అయితే అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. పప్పు చల్లారిపోయిందండి. ఇంకా బెల్లం కూడా తరిగి పెట్టుకున్నాను. మీరు స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. ఇంకా ఇవి మిక్సీ పట్టాలి. ముందు మినప్పప్పు మిక్సీ వేసుకోవాలి, తర్వాత మెత్తగా నలిగిన తర్వాత బెల్లం వేసుకుని మళ్ళీ తిప్పాలి. మీ ఇష్టం అండి, గరుకుగా కావాలంటే గరుగ్గా చేసుకోవచ్చు, లేకపోతే మెత్తగా కూడా చేసుకోవచ్చు. బెల్లం కూడా వేసి పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇంకా నెయ్యి వేసి ఉండలు చుట్టటమే. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఒక ఫుల్ క్రీమ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం మేము, అదంతా స్టాక్ చేసి ఆ మీగడతో నేను నెయ్యి చేశాను. ఇప్పుడు ఈ నెయ్యి కరగబెట్టి ఉండలు చేయడానికి వాడతాను. నెయ్యి కరిగేలోపు పుదీనా టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తేనె వేసుకుని తాగొచ్చు. వేడిగా ఉన్నప్పుడు తేనె వేసుకోకూడదు. నేనైతే ఇలాగే తాగేస్తాను. నెయ్యి కరిగిపోయిందండి. ఇది ఎంతవరకు వస్తుందో, మనకి ఉండకొచ్చే వరకు అంతవరకు నెయ్యి పోయాలి, చూసుకుని పోసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను. ఒక 3/4 గ్లాసు బెల్లం పట్టింది, అర గ్లాసు కొంచెంకి తక్కువ నెయ్యి పట్టిందండి. మీరు చూసుకుంటూ ఎట్లా ఉండకొచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది తెల్ల పప్పుతో చేస్తారు, కానీ పొట్టు మినపప్పుతోనే మంచి హెల్దీ అండి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అలాంటి వాళ్ళు లేని వాళ్ళు చక్కగా రోజుకొకటి తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు, ఇట్లా బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకటి తినచ్చు, మరీ అతిగా అయితే తినకూడదు. సున్నుండలు అయిపోయినాయండి, ఒక 16 వచ్చినాయి. ఇది దేవుడికి నైవేద్యం కోసం. నేను ఏం చేసినా ముందు దేవుడికి చూపించి కానీ పిల్లలకి పెట్టను అనమాట. ఇది నైవేద్యము. ఇందాక వేయించుకున్న మరమరాల్లో ముంత మసాలా కోసం కరగబెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అది కొంచెం వేసేసి ఉప్పు కారం వేస్తే బాగా కలుస్తుంది. నెయ్యి కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారము,
కొంచెం ధనియాల పొడి, మీకు అవసరం లేదనుకుంటే ఇవేం వేసుకోక్కర్లేదు, ఉప్పు కారం సరిపోతుంది. కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేశాను. ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న పుట్నాల పప్పు అలాగే పల్లీలు అవి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇంకా నేను ఇప్పుడు టమోటా కొత్తిమీర అవన్నీ ఇంకా తడిగా ఉంటాయి కదా, నేను తర్వాత వేస్తాను పిల్లలు వచ్చిన తర్వాత. ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అప్పుడు కలుపుకుంటే. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ అండి.